నమస్తే. నిన్న మలేషియాలో జరిగిన ఏషియాన్ సదస్సుకు భారత ప్రధాని వెళ్ళలేదు. వర్చువల్‌గా పాల్గొన్నారు. మాట్లాడారాయన. ఏషియాన్ ఇండియా సదస్సులో మాట్లాడుతూ, ఏషియాన్ ఇండియా సహకార సంవత్సరం 2026 అన్నారు. మరేంటి ఎందుకు వెళ్ళలేదు? మలేషియా ఎందుకు వెళ్ళలేదు మోదీ? మొన్నొక వార్తొచ్చింది. కుట్ర చేసింది. చైనాలో కుట్ర జరిగింది భారత ప్రధాని హత్యకు అనేది ఒక వార్త హల్చల్ చేసింది. అట్లనే ఇక్కడున్న ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అంటున్నామంటే ట్రంప్‌కు మోదీ భయపడుతున్నాడు. ట్రంప్ ఏది చెప్తే అది చేస్తున్నాడు. భయపడుతున్నాడు మోదీ అంటున్నారు కదా! మరట్లా ఎందుకంటే మలేషియా సదస్సుకు ట్రంప్ వచ్చిండు ఇంక వస్తున్నాడని తెలిసే మోదీ వెళ్ళలేదా? భయపడ్డాడా? ట్రంప్‌కి ఎదురుపడ్డానికి మోదీ ఏమన్నా భయపడ్డాడా పాపం? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియాన్ సదస్సుకు మోదీ ఎందుకు వెళ్ళలేదు? ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు భారతదేశం గురించి? భారత్, రష్యా, చైనా, అమెరికా ఈ చదరంగంలో అసలేం జరుగుతుంది? ఇవన్నీ మనం మాట్లాడుకుందామా? ట్రంప్ మళ్ళీ ఆంక్షలు పెట్టాడు. రష్యా చమురు కంపెనీల మీద ఆంక్షలు పెట్టాడు. ఇంకా భారత్‌తో మొన్నైతే దీపావళి రోజు మళ్ళీ ఏం తెలియనట్టే ఇన్ని ఆంక్షలు పెడుతూనే, ఇన్ని శాంక్షన్స్ పెడుతూనే, ఇన్ని టారిఫ్‌లు విధిస్తూనే మళ్ళీ పైకి ఎట్లా మాట్లాడుతున్నాడో చూసినాం. దీపావళికి ఫోన్ చేసిండు. నేను దీపావళికి ఫోన్ చేసినా, భారత ప్రధానితో మాట్లాడినా, భారతదేశం గొప్ప దేశము, నాకు ఇష్టమైన మిత్రుడు, నాకు మంచి మిత్రుడు మోదీ అంటూనే చేసేదంతా చేస్తున్నాడు. పుతిన్‌తో అట్లనే మాట్లాడిండు. అసలైతే వాళ్ళిద్దరి భేటీ వాయిదా పడ్డది. అంటే ట్రంపే ఇంకా వద్దన్నాడు అనమాట. రద్దు చేశాడనమాట. మోదీతో కూడా చెప్పాడు. పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడిన, చమురు కంపెనీలు ఒప్పందాలు రష్యాతో, ఈ ఎక్స్‌పోర్ట్స్ గురించి మాట్లాడిన, అన్ని విషయాలు మాట్లాడిన భారత్‌తో అని చెప్పాడు. పుతిన్‌తో అసలు పూర్తిగా భేటీని రద్దు చేసుకున్నాడు. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. యుద్ధం గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు. మళ్ళీ చేసేది చేస్తున్నాడు. ఇంకా చైనా అయితే మండిపడుతుంది. చైనా పూర్తిగా ఆపేసింది దిగుమతులను. అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను ఆపేసింది. చైనా దిగుమతిని ఆపేయడం వల్ల అమెరికా రైతులు కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్ మీద. ఈ దేశాలు 3 కూడా ట్రంప్ ఒత్తిడికి ఎక్కడ తలగట్లేదు. భారత్ అయితే అస్సలు తలగట్లేదు. ఇప్పుడు ఇంకా ఈ రష్యాకు చెందిన 2 పెద్ద కంపెనీల మీద సాంక్షన్స్ పెట్టడం ద్వారా భారత్ భుజం మీద పెట్టి రష్యా భుజం మీద తుపాకీ పెట్టి భారత్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. చైనాను డైరెక్ట్‌గా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. దీంతో అంటే రష్యాను అట్లా ఇబ్బంది పెడుతున్నాడు, చైనాని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా భారత్ మీద అయితే కొన్ని రోజులుగా కక్ష సాధిస్తున్నాడు. అయితే ట్రంప్ ఈ చర్యల వల్ల ఈ 3 దేశాలు ఇబ్బంది పడుతున్నాయంటే కాదు, అమెరికా పౌరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అమెరికా చాలా నష్టపోతుంది అన్ని విధాలుగా. ఏకంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ముఖ్యంగా ట్రంప్‌కు భయపడే సవాలే లేదు అసలు. ఇంకా పుతిన్ అయితే అసలే లెక్క చేయడు. జెలెన్స్కీకి మిజైల్స్ అమ్ముతామని బెదిరించాడు మొన్న అమెరికా. వీడేదో పిచ్చి వేషాలు వేస్తున్నాడని పుతిన్‌కి అర్థమైపోయింది. ఏదో చేద్దాము, ఇంకా ఏమందామా అనేసరికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడగానే కాసేపు మాట్లాడిండు. అవతల నుంచి మళ్ళీ పాజిటివ్‌గా పుతిన్ మాట్లాడగానే ఉబ్బి తబ్బిపోయిండు. కానీ యుద్ధం ముగించే ఆలోచన అసలు పుతిన్‌కి లేదు. వీడు తలకిందుల తపస్సు చేసినా, ట్రంప్ అనేవాడు తలకిందుల తపస్సు చేసినా సరే, కీవ్ రాజధాని సహా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసే వరకు, కనీసం 30% భూభాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు కూడా పుతిన్ అసలు వెనక్కి తగ్గడు. అంటే 1991లో రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి విడిపడిన తర్వాత 18% ఇంకా వీళ్ళ దీంట్లోనే ఉంది, రష్యా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు కనీసం తాడో పేడో అటో ఇటో అన్నట్టుగా ఉన్నాడు. కనీసం 30%, ఓవరాల్‌గా 30% భూభాగము రాజధాని సహా ఇంకా వాడు చేతులు ఎత్తాల్సిందే జెలెన్స్కీ. అట్లా జెలెన్స్కీ ఓటమిని అంగీకరిస్తే తప్ప ఇంకా సమస్య పరిష్కారం అవ్వదు. యుద్ధం ఇప్పట్లో ఆగదు. సరే, రష్యాతో ఆ ఇబ్బంది ఉంది కదా, ఎందుకంటే వాడు ఆయుధ వ్యాపారం, మరి ఆయుధ లాబీ, వాడు ఆయుధాలు, యుద్ధం జరగాలి, ఆయుధాలు అమ్ముకోవాలి ట్రైన్‌కి. అందులో రష్యా పెద్ద దేశం కాబట్టి అటు సపోర్ట్ చేసి ఈ దేశాన్ని బెదిరించాలి అనే కుట్ర చేస్తున్నాడు. రష్యా అసలు తగ్గదు. మరి ఇండియా అంటే ఎందుకు కడుపుమంట? ఇండియా అంటే ఎందుకు కుళ్ళు అంటే సహజం అది. ఇంత వేగంగా ఎదుగుతున్న దేశం అంటే సహజంగా ఉంటుంది. ఆ కుట్ర కుళ్ళు అవన్నీ ఉంటాయి. దీంతో ఆంక్షల పేరుతో టారిఫ్ విపరీతంగా ముబ్బడిగా టారిఫ్లు పెంచి భారతీయ ఉత్పత్తుల దిగుమతుల మీద విపరీతమైన ట్యాక్స్ అన్నమాట, సుంకాలు. ఇప్పుడు చమురు కంపెనీల మీద రోజ్నెఫ్ట్, అట్లనే లుకాయిల్
2 ప్రముఖ కంపెనీలివి. రష్యాలోనే అతిపెద్ద చమురు కంపెనీలివి. వీటి మీద ఇంకా కొత్తగా మళ్ళీ శాంక్షన్స్ విధించిండ్రు. అట్లా వాటి సబ్సిడియస్ అట్లాగే బిజినెస్ ఆపరేషన్లను టార్గెట్ చేస్తూ అసలైతే రష్యా బడ్జెట్‌లో చమురు ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం 25%. చమురు ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయమే 25%. మరి దెబ్బనే గదా! రష్యాకి ఇబ్బందే గదా! మరి రష్యాకంత నష్టం గదా! దానివల్ల ట్రంప్ ఆంక్షల వల్ల భారత్‌కు కూడా నష్టమే. ఎందుకంటే దాదాపు 50% రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం ముడి చమురుని. అయితే అంతకుముందు లేదు. రష్యా యుద్ధానికి ఒక 2 ఏళ్ల ముందు నుంచి మాత్రమే మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం. అంతకుముందు రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకునే వాళ్ళం కాదు 5 ఏళ్ల క్రితం వరకు గూడా. నిజం. దాదాపు ఒక 60 పైగా దేశాల నుంచి మనం ఆయిల్ కొంటూ వచ్చేవాళ్ళం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్ ఇలాంటి ఒక ముఖ్యమైన ఒక 5 దేశాలు. 5 దేశాల నుంచి 90%, మిగతా 10% ఇంకో ఇతరత్ర దేశాల నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా, ఈవెన్ మెక్సికో నుంచి కూడా, అమెరికా నుంచి అయితే తక్కువ మొత్తంలో. అట్లా మనం చమురు దిగుమతి చేసుకున్న టైంలో రష్యా లిస్ట్‌లో లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, ఆ తర్వాత పెరిగినాయి బాగా. ఇంకా ఎక్కువగా 50%కి వచ్చినాం మనం. ఇప్పటికీ కనీసం అంటే నిన్న మొన్నటి వరకు కూడా 50% ఆయిల్‌ని క్రూడ్ ఆయిల్‌ని మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మనం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్‌లో 50% రష్యా నుంచి అన్నమాట. ఇంకా రష్యాతో సంబంధాలు అన్ని విధాలుగా కేవలం ఈ క్రూడ్ ఆయిల్ విషయము, ఈ వ్యాపారం, ఈ వాణిజ్య విషయం మాత్రమే కాకుండా భారత్ రష్యాల మధ్య బంధం అందరికీ తెలుసు. రష్యా ఎప్పటికీ మనకు మిత్రదేశం. దీంతో భారత్ భుజం మీద తుపాకీ పెట్టి రష్యాకు గురిపెట్టాడు. ఇట్లా అన్ని కుతంత్రాలతో, ఈ కుట్రలతో, పన్నాగాలతో రకరకాలుగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. దాన్ని ఇప్పుడు రాహుల్ చెప్పే మాటలను అందుకొని ఇక్కడ రాహుల్ గాంధీ, జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రతిభను వాళ్ళు కనపరుస్తుంటారనమాట. భారత్ ఎకానమీ దెబ్బతింది అని అంటే వీళ్ళు ఇక్కడ సేమ్ అదే మాట అంటారు. ఇండియన్ ఎకానమీ చాలా పూర్గా ఉంది, వర్స్ట్‌గా ఉంది వీళ్ళు అనే మాట. మొన్న 2 రోజులు ధనత్రయోదశి దీపావళి సందర్భంగా లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. 1,00,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది దీపావళి సందర్భంగా ఒక్కరోజు పండక్కి. అట్లా ట్రంప్‌ను అవాయిడ్ చేయడానికి మాత్రమే మోదీ వెళ్ళలేదు, భయపడి కాదు. ఏమో చైనాలో కూడా ఏదో కుట్ర అంటున్నారు కదా, బహుశా చెప్పుండొచ్చు, ఆపుంటారు వెళ్ళడం వద్దని. మరి ఏంటి ఇప్పుడు ఈ రష్యా చమురు కంపెనీల మీద శాంక్షన్స్‌తో, ఆంక్షలతో మన మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే డెఫినెట్‌గా అంతో ఇంత పడుతుంది. రష్యా మీద ఎక్కువ పడుతుంది. 40, 45, $50కి అట్లా మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం మనం. అందులోనూ 50% మనం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నప్పుడు, పెద్ద మొత్తంలో రష్యా నుంచి మనకు కావాల్సిన క్రూడ్ తెచ్చుకుంటున్నప్పుడు సహజంగానే మనకు డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చింది. దీంతో యూరోపియన్ యూనియన్ గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. $60 కన్నా కూడా తక్కువకి ఇవ్వద్దు అని ప్రెషర్ పెట్టింది. అటు రష్యా మీద మీరు అంతకన్నా తక్కువకు తెచ్చుకోవచ్చు, ఇంకా భారత్ మీద కూడా అమ్మేటోన్ని అనింది, కొనేటోన్ని కూడా అనింది. కానీ చెప్పిన కదా, ఈ 2 దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు, ఇతర బంధం దృష్ట్యా పట్టించుకునే పరిస్థితి తెచ్చుకుంటూనే ఉన్నాం. చాలా రోజుల వరకు అదే రేటుకు మనం తెచ్చుకున్నాం, అదే రేటుకు రష్యా మనకు అమ్మింది. అయితే మధ్యలో వచ్చి మళ్ళీ శాంక్షన్స్ అన్నాడు. అయితే దానికి ఇప్పుడు ఈ ట్రేడ్ సెటిల్మెంట్స్ ఎట్లుంటాయంటే అది పెద్ద ఒక టఫ్ సబ్జెక్ట్ నిజానికి. దానికి వేరే మెకానిజం ఉంటుంది, ఇంటర్నేషనల్ మెకానిజం. అయితే అవన్నీ కాదని దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా కనుక్కున్నది. ఆ మేరకు ఒప్పందాలు జరిగినాయి రష్యాకు భారత్కు మధ్య. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ ప్రెషర్ టాక్టిక్స్‌ను మళ్ళీ ప్లే చేస్తున్నాడు ట్రంప్. అంటే ఇప్పుడు ఏంది, ఇండియా రష్యా నుంచి కొనే క్రూడ్‌ను తగ్గించాలి. ఎందుకు తగ్గించాలంటే ఎదుగుతున్న దేశం కనుక ఏడుపు సహజం అది. అయినా సరే అంత ప్రెషర్ పెట్టినా మనం తగ్గట్లేదు నిజానికి. అంతేకాదు, ఎందుకులే ఈ దిక్కుమాలిన దేశం వాడితో గొడవ ఎందుకులేని అమెరికా కూడా మనం పెంచినాం దిగుమతుల్ని. అమెరికా నుంచి కూడా చమురు కొనుగోళ్లను కొంచెం పెంచినాం మనం. అసలు చెప్తా నేను, ఏ దేశం నుంచి కొన్నేళ్లుగా మనము క్రూడ్ ఆయిల్‌ను చమురును ఎక్కడి నుంచి ఎంత కొంటున్నాము, అసలు రష్యా నుంచి ఎప్పుడు మొదలైంది, అమెరికా నుంచి ఎంత పెంచినాము. నిజంగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ 5-6 ఏళ్లలో అమెరికా నుంచి పెరిగింది మన వాటా. చమురు కొనుగోళ్ల దిగుమతుల వాటా పెంచినాం మనం. ఇవన్నీ కూడా నేను ఇదే వీడియోలో ముందు చెప్తాను. ఇది మాత్రమే కాక మనకు విపరీతమైన ప్రెషర్ పెడుతున్నాడు ట్రంప్ ఒక విషయంలో. వాడి ఉత్పత్తులు, ముఖ్యంగా జన్యు మార్పిడి ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్, అట్లనే జన్యు మార్పిడి, సోయా, ముఖ్యంగా కార్న్, ఇలాంటివన్నీ కూడా భారత మార్కెట్లో ప్రవేశం మాకు కల్పించాలని ఒత్తిడి పెడుతున్నాడు. భారత్ అందుకు ఒప్పుకోవట్లేదు. ఇక్కడున్న రైతులు నష్టపోతారు,
అందుకని ఒప్పుకోవట్లేదు. ఆ విషయంలో చాలా ఒత్తిడి పెడుతూ ఒప్పుకోకపోవడం మూలాన ఇంకా ఇన్ని చికాకులు కలిగిస్తున్నాడు. అలాగే రష్యాను సాధించడానికి ఇప్పుడు భారత్ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు. పెట్రోల్, చమురు కంపెనీల మీద ఆంక్షలు విధించడం ద్వారా. అయితే మోదీ మాత్రం అసలు తగ్గట్లేదు. ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి దీనికి సంబంధించి. అయినా మోదీ తగ్గలేదు. ఇక్కడ కూర్చొని వీళ్ళు అనే మాట ఏంది? ట్రంప్‌కి మోదీ తలగుతున్నాడు. ట్రంప్ ఎంత చెప్తే మోదీకి అంత అని ఇక్కడ విపక్ష నేతలు చేస్తున్న ప్రచారం. పుతిన్ కూడా అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు చమురు దీనికి సంబంధించి కూడా 2 దేశాలు తగ్గే పరిస్థితి లేదు. అసలు అంతకుముందు ఎంత ప్రభావం అంటే అంతకుముందే ఎంత ప్రెషర్ పెట్టినా, ఇంత ఒత్తిడి తీసుకొచ్చినా తప్పించుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ ఆంక్షలను లెక్క చేయలేని స్థితికి మనం ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీడాలరైజేషన్ ఉంది మనకి. అట్లా ఇటు చైనా, అటు రష్యా, ఇటు భారత్, ఈ 3 దేశాలు వీటిని ఏమి చేయలేక ఎవరు వినట్లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు ట్రంప్. సరే, ఈ గందరగోళ స్థితిలో ఏమైతదంటే కొంచెం రేట్లు పెరుగుతాయి కావచ్చు భారతదేశంలో. అయితే అమెరికా ఇంకా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాల శాంక్షన్స్ పెట్టినా భారత్, రష్యా మధ్య ఆయిల్ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఆగవు. మహా అంటే డాలర్‌తో చెల్లింపులు ఆగిపోతాయి. డాలర్స్ చెల్లిస్తేనే కదా సమస్యలు. రీడాలరైజేషన్ ఉంది. గతంలో ఎన్ని ఆంక్షలను తట్టుకుంటూ నిలబడ్డాయి ఈ దేశాలు. ఆంక్షలను లెక్క చేయని స్థితికి వచ్చినాయి ఆ దేశాలు 2 కూడా. అసలు ఈ ట్రంప్ తీరుతో అమెరికన్‌లకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో అమెరికన్‌లకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు మనం గనక గట్టిగా ఉండి మనం కూడా సై అంటే రూ. 2, రూ. 3 కొనాల్సి వస్తది ఇప్పుడు అమెరికాలో. ఇక్కడ 25 పైసలు కొనే ఒక మందు గోలి రూ. 2, 3 పెట్టాల్సి వస్తది. మన ఏర్పాట్లు, మన ప్రత్యామ్నాయాలు మనకున్నాయి. మనం కూడా ప్రెషర్ పెట్టగలం. ఈ 3 దేశాలు పక్కన పెట్టి అమెరికన్సే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఏంటి, పెట్రోల్ ధర పెరుగుతదా? అంటే కాస్త పెరిగినా సరే, కాస్త పెరిగితే పెరగొచ్చు. అయితే ఆ మేరకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది మోదీ. ఇప్పుడు ఈవీలు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇథనాల్ ప్రొడక్షన్ పెరుగుతోంది. ఇంకా ఇరాన్ వంటి దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకోగలుగుతున్నాం. అయితే 1-2% ఆయా చిన్న దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కానీ ప్రత్యామ్నాయ మార్గాలు, దారులు ఆయా దేశాల నుంచి మనకు తలుపులు తెరిచే ఉన్నాయన్నమాట. అయినా సరే అమెరికాను పరిస్థితి ఇట్లా ఉన్నా సరే, మన ఏర్పాట్లు మనకున్నా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లున్నా, ఇంకేవో ఉన్నా, మోదీ లాంటోడు మనకున్నా సరే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అంటే మనం నమ్మడానికి లేదు. మనం ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా కూడా ట్రంప్‌ను, ఆ దేశాన్ని నమ్మడానికి లేదు. EU వాడు ఆంక్షలు పెడితే, నవారా అనే కంపెనీ మీద సడెన్‌గా ఆంక్షలు పెడితే, మైక్రోసాఫ్ట్ వాడి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆపేశాడు. అప్పటికప్పుడు రెడిఫ్ అనే మళ్ళీ మెయిల్ సిస్టమ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే వ్యవస్థ కుప్పకూలుతుంది కదా. సిస్టమ్‌ని ఆపేసిందంటే ఇంకా ఏముంటది కంపెనీ? అట్లా చేయొచ్చు. ఇప్పుడు 2 కంపెనీల మీద వాడిప్పుడు ఆంక్షలు పెట్టాడు, శాంక్షన్స్ పెట్టాడనమాట. దీంతో మన ట్రేడ్ సెటిల్మెంట్స్‌కి డెఫినెట్‌గా ఇబ్బంది అవుతది. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అమెరికా శాంక్షన్స్‌తో కొంచెం ఇబ్బంది అవుతది. ఎందుకంటే 50% మనం రష్యా నుంచే తెచ్చుకుంటున్నాం. మరి ఆయిల్ కొన్నాక మనకు కావాల్సిన చమురు కొన్నాక పే చేయాలి కదా. అందుకోసం మనం వేరే సోర్సెస్‌ని ఎత్తుకోవాల్సి వస్తది. ఎక్కువ డిమాండ్ ఉన్న కంట్రీ గనక మన మీద ప్రెషర్ ఉంటది. అంత మాత్రాన మనం బానే ఉన్నాం. మనకు మంచి పటిష్టమైన నాయకత్వం ఉంది. మోదీ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. వాళ్ళకి తలొగ్గే స్థితిలో, వాళ్ళ ఆంక్షలకు తలొగ్గే స్థితిలో మనం లేము నిజమే గానీ, కొన్ని ఇంటర్నేషనల్ పరంగా చూస్తే కొన్ని ఉంటాయి. వాడు మళ్ళీ ఒక సెకండరీ లెవెల్ శాంక్షన్స్‌కెళ్తే కష్టమే, మనకి ఇబ్బంది అవుతది. భారత్ ఏం చేయాలో చేస్తున్నా సరే కొంచెమన్నా డిస్టర్బెన్స్ వచ్చినా కొంచెమన్నా పెరుగుతది. ఇదే టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా ధరలు పెరుగుతాయి. అప్పుడు మనకు కూడా పెంచక తప్పని పరిస్థితి. మరి ఏంటి అసలు ఈ ఆంక్షలేంటి? ఏంటి శాంక్షన్స్? ఇంగ్లీష్‌లో శాంక్షన్స్, తెలుగులో ఆంక్షలు. అంటే ఏంటి అంటే కొంచెం మాట్లాడుకుందాం మనం. అగ్రదేశము, పెద్దన్న అని చెప్పుకుంటాడు. పెద్ద దేశము, డాలర్ నడుస్తుంది ప్రపంచం అంతా కూడా వాడి మారకమే నడుస్తుంది. అలాంటప్పుడు వాడు కొన్ని దేశాలను ఐడెంటిఫై చేస్తాడు. అయితే 2 రకాలుంటాయి. యూఎస్ ఆఫీస్ శాంక్షన్స్, యూఎస్ మానిటర్ చేసే శాంక్షన్స్, ఐక్యరాజ్య సమితి పెట్టే ఆంక్షలు. వాడేం చేస్తాడు, అమెరికా వాడు, ఆ దేశంతో సంబంధం ఉన్న ఏ కంపెనీ అయినా సరే ఫలానా అంటే ఒక లిస్ట్ ఇచ్చి ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్‌తో ఏ రకమైన సంబంధం ఉండొద్దు, లావాదేవీలు ఉండొద్దు, వాణిజ్యం ఉండొద్దు, ఇంకా ఏమీ ఉండొద్దు అని వాడు పెడతాడు. అంతే కదా. ఆ ఫాలోయింగ్ లిస్ట్ ఆ లిస్టులో ఉన్న కంపెనీతో పనిచేసే దేశాలకు కూడా సంబంధం ఉండొద్దు అంటాడు. మరి అమెరికాతో సంబంధం లేని సంస్థలు ఉంటాయా ప్రపంచంలో? లేవు కదా. అది ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు రిలయన్స్ ఉంది. యూఎస్ కూడా అమ్ముతాడు కదా. మనం
ముడి చమురు తెచ్చుకొని క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకొని దీన్ని ఇక్కడ మనం రిఫైన్ చేసి శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతాం కదా. మన దగ్గర ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, వాడు యూఎస్ కూడా అమ్ముతాడు కదా. అలాంటోడు ఇప్పుడు రష్యన్ కంపెనీతో ఇంకెలాంటి లావాదేవీలు పెట్టుకోకుండా విధించే ఆంక్షలు అనమాట. ఇప్పుడు అమెరికా పెట్టి రూల్ అదనమాట. ఆ రూల్ పెట్టినా కూడా నువ్వు వినలేదంటే ఇంకా ట్రాన్సాక్షన్స్ ఆపాల్సి వస్తుంది, ఇంకా పోతాయి, లావాదేవీలు పూర్తిగా పోతాయి వినలేదు అంటే. అమెరికా పెట్టిన ఆంక్షలకు మనం ఒప్పుకోకపోతే ఇంకా ట్రాన్సాక్షన్స్ ఆపాలి. లేదంటే ఇంకా అమెరికాతో సంబంధం ఉన్న అన్ని ప్రొడక్ట్స్ని ఇంకా బ్లాక్ చేస్తాం అంటాడనమాట. ఎగ్జాంపుల్ చెప్పిన కదా, నవారా కంపెనీ మీద ఆంక్షల్లో పెట్టిన సందర్భంలో ఏం జరిగిందో. ఒక మైక్రోసాఫ్ట్ ఆపరేషన్ సిస్టమ్ని బ్లాక్ చేస్తే ఏమైంది, కంపెనీ కుప్పగూలుతుంది కదా. ఇంకా ఉంటాయి, ఇంకా సెకండరీ లెవెల్ ఆఫ్ శాంక్షన్స్ ఉంటాయి, పర్సన్స్ మీద కూడా ఉంటాయి. నీకు ఫలానా వాడితో సంబంధం ఉంది, వాడు రావద్దు అని కూడా పెడతాడు. అంటే దీంట్లో ఓవరాల్గా ఆర్థికంగా ఆ దేశాన్ని కంపెనీనో దెబ్బతీయడం అన్నమాట పూర్తిగా. అలాంటి ప్రయత్నాలు, కుతంత్రాలు, పన్నాగాలు అమెరికా చేస్తూనే ఉంటుంది. అసలైతే భారతదేశం ఎప్పుడు అలర్ట్ అయింది, ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు కదా. టారిఫ్ వార్త మొదలు పెట్టేసి అన్ని రకాలుగా భారత్ మీద ప్రెషర్ పెడుతున్నాడు, కక్ష సాధిస్తున్నాడు. అసలైతే 2-3 వారాల నుంచే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంది భారత్. కాకపోతే 50%, నేను మళ్ళీ చెప్తున్నా, 50% రష్యా మీదనే ఆధారపడుతున్నాం కనుక సడన్గా షిఫ్ట్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్కెట్లో రేటు పెరిగింది, $5 పెరిగింది, అది సహజం. అది సప్లై పెంచమని ఒపెక్ కంట్రీస్, ఒపెక్ ఇవన్నీ కూడా డిసైడ్ చేసినాయి. అట్లా మనం ఇప్పుడు పద్మవ్యూహంలో ఉన్నాం. అయితే మరి అభిమన్యుడిలా పోయైతే ఇరుక్కోలేము, అది పద్మవ్యూహమే కానీ అభిమన్యుడిలా పోయి ఇరుక్కోలేము. అర్జునుడిలా వెళ్ళి వెనక్కి రావాలి. ఆ అర్జునుడు ఇప్పుడు మనకు మోడీ అవుతున్నాడు. ట్రంప్ మొండిగా ఉన్నాడు, అంతకన్నా మొండిగా, అంతకన్నా తెలివిగా, అంతకన్నా అలర్ట్గా, అంతకన్నా అప్రమత్తంగా మన ప్రధాని, మన దేశం ఉన్నాయి. అసలు ఎంత దారుణమైన ప్రెషర్స్ అవి. రష్యాకు చాలా ఇబ్బంది. సరే, ఆల్టర్నేట్ ఒక పేమెంట్ మెకానిజం అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు వేరే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు పెట్రోల్ ఇస్తే ఇంకేమన్నా ఇవ్వడం. ఇప్పుడు రష్యా తీసుకుంటే ఎగ్జాంపుల్, మన నుంచి రష్యా తీసుకునేటివి ఏంటంటే ఫార్మా, మనకు మందులు వెళ్తాయి, లేదా ఇతర మెకానికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఇలాంటి కొన్ని ఆహార ఉత్పత్తులు, చేపలు, మాంసం, కూరగాయలు, ఇట్లాంటివన్నీ కూడా రష్యాకు వెళ్తాయి మన నుంచి. అంటే మీ దగ్గర మేము చమురు తీసుకున్నాం, క్రూడ్ ఆయిల్ మేము తీసుకున్నాము, మా నుంచి మీరు ఇవి తీసుకోండి అంటే వస్తు మార్పిడి అట్లా ఉండేది. షూస్, టాయ్స్, టెక్స్టైల్స్ కూడా రష్యాకు మన నుంచి వెళ్తాయి. ఇక అటు నుంచి కూడా మనకు కేవలం చమురు మాత్రమే కాక ఎరువులు వస్తాయి, మనకి ఖనిజాలు మనం తీసుకుంటాం అక్కడి నుంచి, పెట్రోల్ ఎక్కువగా. అంటే నీకిది నాకిది అన్నట్టుగా ఒక వస్తు వినిమయం అనొచ్చేమో, మార్పిడి అట్లా జరుగుతూ ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయి. కానీ సడన్గా ఇలాంటి మార్పులతో కొంచెం ఇబ్బందే, ఆ దేశానికి ఇబ్బందే, భారత్ కూడా ఇబ్బందే. ఇంతకుముందు కూడా ఇరాన్తో కూడా మనం అట్లనే చేసినాము. వాడి పెట్రోల్ తీసుకొని వాడికి కావాల్సిన తిండి, ఆహార వస్తువులన్నీ ఇచ్చినాం. అసలైతే మనం చెప్పిన కదా, ఇరాన్ నుంచి ఎక్కువగా మనం చమురు కొనుగోలు చేసేవాళ్ళం. చాలా కొన్ని ఏళ్ల పాటు మనకు ప్రధాన వాణిజ్య ఏమంటారు, పెట్రోల్కి సంబంధించి, చమురుకు సంబంధించి చమురు దిగుమతులు మనం ఎక్కువ ఈ ఇరాన్ నుంచి ఎక్కువ చేసినాం. అసలైతే మీకు తెలిసే ఉంటుంది, ఇరాన్స్తో ఆ బాండ్స్ కూడా, ఇది ఎన్డీఏ వచ్చిన తర్వాత బాండ్స్ పేమెంట్ కూడా ఎగ్గొట్టి దిగిపోయింది గవర్నమెంట్. యూపీఏ సర్కార్ దిగిపోతే అది చెల్లించాల్సి వచ్చింది. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత బాండ్స్ అన్ని క్లియర్ చేయాల్సి వచ్చింది ఇరాన్తో. అట్లా ఇరాన్కు కూడా మనం పెట్రోల్ తీసుకొని చాలా సందర్భాల్లో డబ్బులకు బదులు, డాలర్స్కి బదులు మనం వస్తువులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. రష్యాతో కూడా అట్లా చేయొచ్చు, కానీ అంత పెద్ద మొత్తంలో సడన్గా అంటే కష్టం అన్నమాట. కొన్ని రా ఐరన్, ముడి ఇనుము కూడా రష్యాకు మన నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఏమన్నా తెలివిగా రష్యా భారత్ అవగాహనతో ఏమన్నా చేసుకున్నా కూడా వాడికి ఇంకా కడపమంట కదా. వాడు కావాలని సెకండరీ లేయర్ శాంక్షన్స్ పెడితే ఇంక అంతే. ఇక అరే, ఎంత పెద్ద మనకు మంచి డిస్కౌంట్, అది చాలా డిస్కౌంట్ ఇస్తుంది మనకు, చాలా తక్కువ రేటుకు మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం. అందుకని పక్కనే ఉన్న, భౌగోళికంగా పక్కనే ఉన్న ఈ దేశాలను కాదని తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, దాంతో దీంతో లెక్క కడితే ఇప్పుడు ఇది దూరం నుంచి రావాలి రష్యా అయితే, ఇది కొంచెం దగ్గర నుంచే, ఇరాన్, సౌదీ అంటే ఇంకా దగ్గర నుంచి వస్తాయి.
అయినా సరే అంటే ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. ఖర్చులు గూడా పోవాలి గదా మనకు. అది ఇది లెక్క చేస్తే ఇతర దేశాలతో ఇరాన్ నుంచి, సౌదీ వీటి నుంచి తీసుకునే దాంతో పోలిస్తే రష్యా నుంచి మనం తీసుకునే దానికి లాభం ఎక్కువొస్తుంది గాబట్టి, మనం అటువైపు మొగ్గు చూపుతూ వస్తున్నాం ఇంతకాలం దాదాపు 5, 6 ఏళ్లుగా. 50% ఆఫ్ క్రూడ్ ఇంకా మనకు రష్యా నుంచి వస్తుంది. అట్లా ఇంకా ప్రైవేట్, పబ్లిక్ కంపెనీలు ఇప్పుడు కొన్ని భారత్‌లో రిలయన్స్ లాంటివున్నాయి. ఇంగ వాటి మీద ఇక్కడున్న వాళ్ళు మేధావులంటారో ఏమంటారో చెప్పినా గదా! బుర్ర గూడా ఉండదు. ఏదేదో మాట్లాడతారు. పట్టించుకోవాల్సిన అవసరం గూడా లేదు. అయితే ఇలాంటి క్రూడ్ కొన్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే క్రూడ్ కొనదు. ప్రైవేట్ కంపెనీలకిస్తే తప్పేముంది. వాళ్ళు టాక్స్ కూడా పే చేస్తారు గదా! రిలయన్స్ వంటి కంపెనీల నుంచి టాక్స్ కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడుండి దాని గురించి కూడా ఏదేదో అదాని, అంబానీ ఇంగ వాళ్ళకి అలవాటే గదా! ఏదో ఒకటి మొత్తుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ సాంక్షన్స్ వల్ల ప్రైవేట్ కంపెనీల మీద గూడా ప్రభావం ఉంటది. ప్రాఫిట్ తగ్గుతది గదా! ప్రాఫిట్స్ మీద ఆ ప్రభావం పడి దెబ్బతింటది గదా! అట్లా వాడి ఆపరేషన్స్, బిజినెస్ మీద గూడా దెబ్బ పడతది గదా! సహజంగానే. అట్లా వీడింకా విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో అటు చైనా అయితే దిగుమతులు ఆపేసింది. అమెరికా రైతులు విపరీతమైన కోపంతో ఉన్నారు. వాళ్ళు గూడా రోడ్లెక్కి మొక్కజొన్న ఎగుమతులను ఆపేసినందుకు అమెరికాలో వీడు ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నాడు దేశాన్నని రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇంగ మా దగ్గర నుంచి మీరు జన్యు మార్పిడి సోయాను, కార్న్‌ను, పాల ఉత్పత్తులను కొనండి అంటే మనం ఒప్పుకోవట్లేదు. మాకు కుదరదు. మాది వ్యవసాయ ప్రధాన దేశము. మేము వాటిని ఒప్పుకోము. మా రైతులు నష్టపోతారిక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏదైనా తేడా జరిగితే రైతులను రోడ్డుకు రాగాలని ప్రతిపక్షం చూస్తోంది గదా ఇక్కడ. సరే రైతుల విషయంలో, మన భారతీయ వ్యవసాయం విషయంలో, రైతుల బిజినెస్ విషయంలో భారత్‌కు చిత్తశుద్ధి మోదీకుండొచ్చు. ఇంకో విషయం ఏందంటే, ఏదన్నా తేడా కొడితే, మోదీ తీసుకునే నిర్ణయాలతో ఏదన్నా తేడా అయితే మొత్తం రైతులందరినీ రోడ్డుకు లాగాలనే కుట్ర ఎప్పుడు చేద్దామని రాబందుల్లా కాచుకొని ఉన్నారిక్కడ. అలాంటిది మరి రైతులను దెబ్బతీసి ఎట్లా రాజకీయం చేస్తది భారతీయ జనతా పార్టీ? చేయదు గదా! తెలుసు గదా! ఇక ఆ ప్రత్యామ్నాయాల్లో చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. అండమాన్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి నిక్షేపాల కోసము. అంటే కొంచెం టైం పట్టొచ్చు. అంటే దీర్ఘకాల సమస్య పరిష్కారం కోసమైతే వెతుకుతున్నారు. మన దగ్గర ఇండియన్ ఓషన్‌లో భారీగా నిక్షేపాలను గుర్తించారు. ఈ పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్త ఈ మార్పులతో అమెరికా సాంక్షన్స్‌తో అది రష్యా కంపెనీల మీద సాంక్షన్స్ పెట్టడము, మనమే పెద్ద మొత్తంలో అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మనమే కావడము, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వాళ్ళలో ఎక్కువ శాతం అక్కడి నుంచే కాబట్టి సహజంగా డిమాండ్ ఉన్న కంట్రీ కూడా కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది ఉంటది అనే నేనంటాను. ధరలు పెరగడమా ఏ రకంగానైనా కొంచెం ఇబ్బంది అయితుంటది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితిలో, ఈ టఫ్ టైమ్‌లో అందరం ప్రభుత్వానికి వెన్నంటుండాలి. భారత ప్రభుత్వానికి మన నాయకుడికి అండగా ఉండాలి. అసలు నిజానికి వచ్చే 2, 3 నెలల కోసం కూడా ఎప్పటికప్పుడు ఆర్డర్స్ పెట్టేసింది. అసలైతే చెప్పిన గదా! ఇంకా ఏ కంట్రీస్ నుంచి మనం తీసుకోవాలనేది ఆల్రెడీ భారత్ సిద్ధంగా ఉంది. తెలిసిపోదు 2, 3 నెలల్లో అసలు మనకి ఎక్కడి నుంచి వస్తది, ఎక్కడెక్కడ ఆర్డర్ పెట్టేసింది మనకు గూడా తెలుస్తది గదా! చాలా ఉంటది. ఎందుకంటే విమానాల్లో రాలేదు క్రూడ్ ఆయిలు. షిప్ కంటైనర్స్ ఉండాలి. ఈవెన్ మెక్సికో నుంచి గూడా మనం అమెరికా నుంచి గూడా మనం చమురు తీసుకుంటాము. అట్లా కొన్ని చాలా ఉంటాయి లాజిస్టిక్స్ దగ్గర నుంచి కొనడము, అమ్మడం వరకు గూడా ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అయితదిప్పుడు. ఇక ఇరాన్, రష్యా, మిడిల్ ఈస్ట్, సౌదీ కంట్రీస్ నుంచి, యూఎస్ నుంచి అంత మాత్రమే కాదు. ఇప్పుడు ఒక్కసారిగా గందరగోళమేది. రష్యా నుంచి మనం 50% మనం క్రూడ్ తీసుకుంటున్నాం గదా! ఇప్పుడు అక్కడి నుంచి ఆగిపోయి సడెన్‌గా అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇరాన్, రష్యా, సౌదీ, మిడిల్ ఈస్ట్, యూఎస్ నుంచి గూడా మనం క్రూడ్ తీసుకుంటున్నాం గదా! అయితే అన్ని దేశాల నుంచి గూడా తీసుకున్న ఈ అంటే ఈ క్రూడ్ ఆయిలు క్రూడ్ క్వాలిటీ డిఫరెంట్‌గా ఉంటది. ఒక రకంగా ఉండదు. అమెరికా నుంచి తీసుకునే క్రూడ్ ఒక రకమైన క్వాలిటీ ఉంటది. రష్యా నుంచి తీసుకునే క్రూడ్ ఒక రకమైన క్వాలిటీ ఉంటది. ఇప్పుడు రిలయన్స్ ఓడు కాబట్టి కాస్త మంచి టెక్నాలజీని వాడు యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇబ్బందుండదు. కానీ చాలా కంపెనీలకు ప్రభుత్వం తీసుకున్న ఆ రిస్క్ ఇతర కంపెనీలకైనా చిక్కు అనమాట అది. ఎందుకంటే రిఫైనరీ కంపెనీలకు చాలా ఇబ్బందే. ఎందుకంటే క్వాలిటీలో తేడా ఉంటది కాబట్టి అప్పటికప్పుడు వాడు దాన్ని మిషన్స్‌ని మార్చుకోవాల్సొస్తది. అందువల్ల ఇబ్బందే. అట్లా ఎన్ని సమస్యలుంటాయి. చిన్న విషయం గాదు. ఎందుకంటే ముఖ్యమైనది చమురు. పెట్రోల్ అంత ముఖ్యమైనది. అందుకే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం గదా! ఇట్లా భారత్ ఏమీ తలొగ్గట్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈ టైంలో ఈ ప్రభుత్వానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న మర్చిపోయిన ఇంకో విషయం, ముఖ్యమైన విషయం. 9 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర డిఫెన్స్ కొనుగోళ్లకు, ఇంపోర్ట్స్‌కి, ఎక్స్‌పోర్ట్స్‌కి క్లియరెన్స్ ఇచ్చారు మోదీ. అంటే త్రివిధ దళాలకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి రకరకాల ఆయుధాలు, ఇతర సామాగ్రిని ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్‌పోర్ట్ కాదు ఇంపోర్ట్ చేసుకోవడానికి, అట్లనే మన దగ్గరున్న హెచ్‌సీఎల్, డీఆర్‌డీఏకు కూడా ఇవ్వడానికి
ఒక నిన్న ఒక క్లియరెన్స్ ఇచ్చిండ్రనమాట 2 రోజుల క్రితం భారత ప్రధాని. అట్లా అంటే యుద్ధం అక్కర్లేదు. ఇప్పుడు అమెరికాతో సై అనేది మనకు అవసరం లేదు. పాకిస్తాన్‌తోనో, ఇంకో దేశంతోనో అసలు భారతదేశ నైజం కాదది. యుద్ధానికి సిద్ధపడడం, కయ్యానికి కాలు దువ్వడం, తనంత తానుగా ఒక భూభాగం కోసం యుద్ధం చేయడము, లేదా కుళ్ళుతో, కుతంత్రాలతో ఎదుగుతుంది గనక దాన్నేదో చేద్దామనే నైజం భారత్‌ది కాదు. యుద్ధం అక్కర్లేదు గానీ, అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండడానికి ప్రిపేర్ అవుతున్నాడనమాట. అందుకని ఇది చెప్పిన నేను. ఎందుకంటే వాడు మాట్లాడితే నా దగ్గర అణుబాంబు ఉందంటాడు. మనకు లేవా అణుబాంబులు? ఇంకా వాడికైతే అమెరికా పర్మిషన్ కావాలి. పాకిస్తాను అణుబాంబు వేయాలంటే, ప్రయోగించాలంటే అమెరికా పర్మిషన్ కావాలి. మనకు ఎవ్వడి పర్మిషన్ అక్కర్లేదు. అది తెలుసు వాడికి. అయినా సరే ఏదో ఇంకా మన దగ్గర ఎన్నున్నాయో కూడా వాడికి తెలీదు. అలాంటిది ఇంత ఇంత నిజాయితీగా, ఇంత నిబద్ధతతో, ఇంత ధైర్యంగా ఈ దేశాన్ని మన నాయకుడు నడిపిస్తుంటే, వాడక్కడ కూర్చొని డెడ్ ఎకానమీ అంటాడు వాడు. రాహుల్ ఇక్కడ కూర్చున్న రాహుల్ అవును అంటాడు. మొన్న ఏదో 2 వారాలు కొలంబియా పోయిండు. ఏం చేసిండో, ఎక్కడున్నాడో ఏం తెలీదు. ఓట్సేరి అన్నాడు, పోయిండు, అయిపోయింది. చెప్పినగా డెడ్ ఎకానమీ అస్సలు కాదు. మన మార్కెట్ ఎంతో తెలుసా? దీపావళికి మన మార్కెట్ 46 టన్నుల బంగారం అంటే 60,000 కోట్ల బంగారాన్ని కొన్నారు భారతీయులు. ధన్తేరస్ సందర్భంగా 15,000 కోట్ల వెండి కొన్నారు. 5 లక్షల 2 వీలర్లు, 1,00,000 కార్లు కేవలం ధన్తేరస్ రోజే అమ్ముడు పోయినాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే, కిందటేడుతో పోలిస్తే ఈసారి 21 టన్నుల అదనపు బంగారాన్ని కొనుగోలు చేశారు భారతీయ మహిళలు. అంటే ఇది డెడ్ ఎకానమీ ఎట్లయితది? అంటే దాదాపు 1,50,000 కోట్ల వ్యాపారం జరిగింది దీపావళి సందర్భంగా. మరి డెడ్ ఎకానమీ అవుతదా? కాదు కదా. ఇది విషయం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.